దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు. పామరులకేమో దూత ద్వారా, పరిశోధకులకేమో నక్షత్రము ద్వారా, పరిపాలకునికేమో జ్ఞానుల ద్వారా, పరిశీలించే వారికేమో శాస్త్రముల ద్వారా తన సువార్తను తెలియచేశాడు. దౌర్భాగ్యం ఏమిటంటే ఆనాడో పశువుల కాపర్లు యేసయ్యను అంగీకరించారు, పరిశోధకులేమో ప్రభు దగ్గరకు వచ్చి ఆరాధించారు, పరిపాలించే వాళ్ళేమో అడ్డగించారు. ఫలితము నాశనం అయిపోయారు. సహోదరి, సహోదరుడా, నువ్వు మహాజ్ఞానివా అయితే జ్ఞానుల వలె యేసుక్రీస్తును ఆరాధించు. పేదదానివా, పామరుడివా, పశువుల కాపరివా అయితే వారి వలె యేసుక్రీస్తును అంగీకరించు. ఒకవేళ నువ్వు పరిపాలించే స్థాయిలో ఉన్నావా, దయచేసి హేరోదు వలె ఆయనను అడ్డగించి జీవితాన్ని చేతులను నాశనం చేసుకోవద్దని 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను.